అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. జ్యోతి ఎర్రాజే భారతదేశం నుంచి ఒలింపిక్స్కి ప్రాతినిధ్యం వహించిన 100 మీటర్స్ హడల్స్లో రన్నింగ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ జ్యోతి ఎర్రాజేకి భారతదేశ ప్రభుత్వం అర్జున్ అవార్డు ప్రదానం చేశారు కొద్ది నిమిషాల క్రితం. అయితే ప్రధానంగా జ్యోతి ఎర్రాజే తన బాల్యం తను ఎక్కడి నుంచి మొదలుపెట్టింది, అసలు వాళ్ళ నివాసం అనేది విషయానికి వస్తే విశాఖ కైలాసపురం ప్రాంతం దగ్గర అయితే ఉన్నాం. కైలాసపురంలో ఈ కొండవాళ్ళ ప్రాంతం మొత్తం తన వాళ్ళ తండ్రి ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్ కమ్ వాచ్మెన్, తల్లి కుమారి ఈ సర్వసాధారణ మహిళ, హౌస్ వైఫ్ అనుకోవచ్చు. అయితే ఈరోజు మధ్యాహ్నం జ్యోతి ఎర్రాజేని ఈ భారతదేశం నుంచి ఈ ఒలింపిక్ 100 మీటర్ హడల్స్ నుంచి ప్రాతినిధ్యం వహించిన జ్యోతి ఎర్రాజేకి అర్జున్ అవార్డు అయితే ప్రదానం చేసింది భారతదేశ ప్రభుత్వం. అయితే మనం ఇప్పుడు జ్యోతి ఎర్రాజే నివాసం వద్దకు వెళ్తున్నాం. ఇది విశాఖ కైలాసపురం కొండవాళ్ళ ప్రాంతం. అలా సాదా కుటుంబం నుంచి జ్యోతి ఎర్రాజే అయితే వచ్చారు. అయితే తన ఆత్మబలం, తన విశ్వాసం, తన పట్టుదల అన్నీ ఈ కలగలిపి తను ఇప్పుడు ఈరోజు అర్జున్ అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, జ్యోతి ఎర్రాజే నివాసం వద్దకైతే వెళ్తున్నాం, జ్యోతి ఎర్రాజే ఇంటి వద్దకు వెళ్తున్నాం. అసలు వాళ్ళ తల్లి దండ్రులకి ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతున్నారు, ఒకవేళ తెలియపోతే మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. జ్యోతి ఎర్రాజే ఇంటి వద్దకైతే వెళ్తున్నాం, రండి. విశాఖ కైలాసపురం ప్రాంతంలో అయితే జ్యోతి ఎర్రాజే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసం అయితే ఉంది. అయితే వాళ్ళకి కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులు కానీ దీనికి అర్జున్ అవార్డు వచ్చినట్టు విషయం అయితే తెలియదు. అయితే మనం వెళ్ళి తెలియజేద్దాం, వాళ్ళు అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం, రండి. అయితే జ్యోతి ఎర్రాజే సర్వసాధారణంగా ఒక సాదాసీదా కుటుంబం నుంచి తను బాల్యం అయితే మొదలుపెట్టింది. అయితే తను నిజంగా చాలా పట్టుదలతో, చాలా పంతంతో ఎలాగైనా విజయం సాధించాలని చెప్పి పట్టుదల ప్రతిరోజు తను సాధనలో అయితే కనిపిస్తుందని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. సాధారణంగా సాదాసీదా కుటుంబం నుంచి మనం చూడొచ్చు. ఇప్పుడు జ్యోతి ఎర్రాజే ఇదే ఇంట్లో తన బాల్యం అంతా మొదలుపెట్టారు. అయితే మనం చూడొచ్చు అసలు ఈ ఇల్లు మొత్తం అంతా ఏ విధంగా ఉంది, అలాగే జ్యోతి ఎర్రాజేకి సంబంధించి మొత్తం మెడల్స్ అవన్నీ ఏ విధంగా ఉన్నాయి డిస్ప్లే అయితే మనం చూస్తున్నాం. అలాగే తనకు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి తనకి ఈ స్పోర్ట్స్ ఆటల మీద మక్కువ ఎక్కువ వల్ల అలా అప్పటి నుంచి మొత్తం ప్రతి ఆటలోనే తను విన్ అవ్వడం, అలాగే ఎక్కువ రన్నింగ్ అంటే తనకు బాగా ఇష్టం. అలాగే సాధన చేసేది, అలాగే ప్రతి ఈవెంట్కి వెళ్ళేవారు. అలాగే తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేశారు. తండ్రి సాదాసీదా ఆయన సెక్యూరిటీ గార్డ్ అయినా, వాళ్ళ తల్లి గృహిణి అయినా ఎప్పుడు తన్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. అంటే స్పోర్ట్స్కి ఎక్కువ కంపల్సరీగా వెళ్ళాలి, విజయం సాధించాలని చెప్పి పట్టుదలతో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన భరోసా, వాళ్ళు ఇచ్చిన బ్యాక్ సపోర్ట్ వల్ల జ్యోతి ఎర్రాజే నిజంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా తల్లిదండ్రులు కానీ సోదరుడు కానీ ఎంతో హెల్ప్ చేశారని చెప్పి చెప్పుకోవాలి. అలాగే మనం చూడొచ్చు చాలా మెడల్స్. మనం ఈ మెడల్స్ చూస్తేనే జ్యోతి ఎర్రాజే తన కష్టం ఏ విధంగా ఉండేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొత్తం అంతా ఓవరాల్గా మనం ఇంటి నిండా చెప్పాలంటే నిజంగా ఇది సాధారణ నివాసమైనా నిజంగా మెడల్స్తో నిండిపోయిన నివాసం అని చెప్పవచ్చు. ప్రధానంగా జ్యోతి ఎర్రాజే అంత తన కృషి పట్టుదల ఆ విధంగా ఉండేది అని చెప్పి ఇవి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా తను ఈ స్థాయికి నిజంగా ఓ భారతదేశం ప్రతిష్టాత్మకంగా అర్జున్ అవార్డుతో సత్కరించుకుంది అంటే నిజంగా జ్యోతి ఎర్రాజేని చూసి తోటి స్పోర్ట్స్ మ్యాన్ కానీ తోటి విద్యార్థులు కానీ అంతా ఇన్స్పిరేషన్, తన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్తే చాలా బాగుంటుందని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు. అలాగే ప్రధానంగా అసలు ఈ మెడల్స్ కానివ్వండి ఇవన్నీ మొత్తం తను ఎన్ని వచ్చినా చాలా నార్మల్గా ఉంటుందో. అసలు ఎప్పుడు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచి విజయం సాధించాలి అని చెప్పి తను నిరంతరం కృషి చేస్తూనే ఉండేది. అలాగే ప్రతిరోజు అసలు ఎన్ని పనులున్నా సరే తను ప్రాక్టీస్కి అయితే మానకుండా ప్రతిరోజు అసలు ఎక్కడ బద్దకించకుండా ప్రతిరోజు తూచా తప్పకుండా పాటిస్తుందని చెప్పి వాళ్ళు కోచ్ కానీ వాళ్ళైతే సహచర ఆటగాళ్ళు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈరోజు మధ్యాహ్నం
భారత ప్రభుత్వం తనకి ఈ ప్రతిష్టాత్మకంగా ఈ అర్జున్ అవార్డు అయితే ప్రకటించారు. నిజంగా 100 మీటర్ హర్డిల్స్లో నిజంగా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆడే ఈ ఒలింపిక్లకి భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన జ్యోతి ఎర్రాజీ నిజంగా చాలా కష్టపడారు. అలాగే జ్యోతి ఎర్రాజీ కష్టాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అయితే ఈ అవార్డు అయితే ప్రదానం చేశారు. అయితే ప్రధానంగా ఈ తల్లిదండ్రులకు అసలు తెలుసా? ఒకవేళ తెలిస్తే మనం తెలియపోతే మనం తెలియజేద్దాం. అసలు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ఆనందం వెల్లవరుస్తారో మనం వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ, మేము ఆర్టీవీ నుంచి వచ్చామమ్మా. అమ్మ, జ్యోతి ఎర్రాజీకి అర్జున్ అవార్డు భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది, మీకు తెలుసా? అసలు తెలియదు సార్. ఇప్పుడు సడన్గా మీ మీడియా వాళ్ళందరూ వస్తుంటే తను రాత్రే ఇలాగమ్మ విదేశాలు వెళ్తున్నాను, నాకు అక్కడ ఇంకెళ్ళలేదు, తను వస్తే నాకు తను చెప్పారండి. రాత్రి ఫ్రైట్ తోటి వెళ్ళానమ్మా, నేను హోటల్లో ఉన్నాను, ఇలా గేమ్స్కి నేను వెళ్తున్నాను అని తను చెప్పారండి. సంతోషపడడం చాలా జాగ్రత్తగా అమ్మా, నువ్వు ఒక్కరిదాన్ని వెళ్ళామంటే నేను ఒక్కరిదాన్నే వెళ్ళానమ్మా అని తను అన్నారు. అయితే సరే అమ్మ, మీ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు రాలేదేటమ్మా అంటే వస్తారమ్మా, అన్ని దేశాలు అక్కడికి వస్తారు అమ్మ. ప్రధానంగా మీరే కాదు, నిజంగా మొత్తం భారతదేశం అంతా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీ అమ్మాయి ఎలా వచ్చింది, నిజంగా మేము నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము. ఎలా ఉందమ్మా, మీకు ఎలా ఉంది? మాకు సంతోషం అంటే ఇంక సంతోషమే, నాకు అడగండి ఎందుకంటే మట్లో మాణిక్యం ఇంత మంచి పేరు తెచ్చుకుంది అంటే చిన్నప్పుడు కానీ కష్టపడి తన కష్టానికే ఈ భగవంతుడు ఇంత అవకాశం ఇచ్చాడని మా తల్లిదండ్రికి ఎంతో ఆనందంగా ఉందండి. కాకపోతే తనకు మేము ఏ సహాయం చేయలేకపోయామండి. తన కష్టార్జనతో చిన్నప్పుడు కానీ తన కష్టార్జనతో మాకు ధైర్యం చెప్పి తన ముందుకు వెళ్ళిందండి. ఆ భగవంతుడు ఇంతవరకు అవకాశం ఇచ్చి మంచి పేరు తెచ్చారని మరి అవార్డు ఇచ్చినందుకంటే మరి మీ మీడియా వాళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చేటప్పుడే మాకు తెలిసిందండి. మరి 4 గోళ్ల మధ్య మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, ఇక్కడ పేపర్ గట్ట ఎవరు వేసుకోరు, ఏ విషయంలో మాకు తెలియవండి. మరి మీరు రాగానే తెలియగానే మాకు ఎంత చిన్నప్పటి నుంచి అసలు బాల్యం ఎలా సాగింది జ్యోతి ఎర్రాజీది? ఆటల మీద మొక్క ఎక్కువ ఉండేదా? మరి ఆటల మీద అండి, ఎక్కడ ఏవైనా సరే ఏ ఫంక్షన్లకు కానీ ఓ పెళ్ళికి కానీ ఓ పేరెంట్కి ఎక్కడికి ఎవరి చుట్టాలు బంధువులు పండగలకి దేనికి వచ్చేది కాదండి. చిన్నప్పుడు కానీ తనకి ఇంట్రెస్ట్ తన రన్నింగ్ మీదే పెట్టిందండి చిన్నప్పుడు కానీ. అమ్మ మరి ఎక్కడికి రావంటే అమ్మ ఒక్కరోజు కానీ ఆగిపోతే మనం ముందుకు వెళ్ళామమ్మ, ఒక్కరోజు కానీ మనం ప్రాక్టీస్ అయిపోయిన ముందుకు వెళ్ళామమ్మ. తను చెప్పుతున్నా తను వెళ్ళేదండి, నాకు ధైర్యం చెప్తున్నా తన ముందుకు వెళ్ళేదండి. చిన్నప్పుడు కంటే కష్టపడ్డది వెళ్ళేందుకు ఇప్పుడు అవార్డు ఇచ్చినందుకు కూడా మాకు ఎంత ఆనందంగా ఉంది. మన విశాఖపట్నంకి కూడా మంచి పేరు తెచ్చిందని. మరి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆ రోజు చిన్న మాట్లాడుతుండరు, బాధపడేది కూడాను. ఈరోజు వాళ్ళందరి నోళ్ళు మూంచిందండి. మూంచినప్పుడు వాళ్ళే వచ్చి మనకు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీ జ్యోతి ఇలా అవుతుంది అనుకోలేదు, ఆడపిల్ల బయటికి వెళ్ళింది, ఏ చెడ్డ పేరు తెస్తుందేమో మేము అనుకున్నాము, ఈరోజు ఈ పేరు తెచ్చుకున్నాం, మన కాలనీకే మంచి పేరు వచ్చిందని ప్రతి ఒక్కరు ఆనందపడుతున్నారండి. ఇంకా సంతోషంగా ఎక్కడుందమ్మా ఇప్పుడు పాప? ఎక్కడుంది జ్యోతి ఎర్రాజీ? ఎక్కడుంది ఇప్పుడు? మరి పేరు నాకు సౌత్ ఆఫ్రికాలో ఉందట ఉన్నది. రాత్రి వెళ్ళిందండి, రాత్రి ఫోన్ చేసింది 8 గంటలకి. అమ్మ ఇప్పుడే నేను ల్యాండ్ అయ్యాను అక్కడ, రేపు వస్తారు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారమ్మా అని చెప్పింది. కదమ్మా, ఇప్పుడు అవార్డు వచ్చినట్టు మీకు తెలియజేశారు? ఫోన్ చేసిందా తను? లేదండి, తనకి తెలియదండి, మా పాపకి తెలియదండి, ఎందుకంటే ప్రయాణం మీద ఉంది కాబట్టి తనకి తెలియదండి. ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అందరూ చెప్పిన తర్వాత మాకు ఎంతో సంతోషం. స్పోర్ట్స్ మ్యాన్స్కి అర్జున్ అవార్డు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. అలాంటి అవార్డు మీ అమ్మాయికి వరించింది, ఏం చెప్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు? గురించిందంటే తన కష్టానికి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడని మేము కూడా ఎంతో సంతోషం పడతానండి. తను ఏ రోజు కూడా సుఖానికి కోరుకోలేదండి, చిన్నప్పుడు కానీ తన సుఖానికి అంతే కోరుకోలేదండి. కాలు ఇరిగిపోయినా చేయలు ఇరిగిపోయినా తన ఒంట్లో ప్రాబ్లం ఉన్నా సరే తన ముందుకే వెళ్ళింది తప్పించి ఏ రోజు వెనకడుగు మాత్రం వేయలేదండి. కాకపోతే మొన్నసారి మన ఒలింపిక్స్కి ఆ రోజు అమ్మ అన్నిటికి ముందు అడిగేసాను, కానీ ఏమమ్మా అన్నీ నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకునేదాన్ని, దీనికి ఎందుకు వెనక అయిపోయింత అమ్మ, అన్ని రోజులు మనకు కాదమ్మా, భగవంతుడు ఇంకా మంచి ముందుకు ఇస్తాడేమో అని నాకు ధైర్యం చెప్పింది. కానీ తను మాత్రం బాధపడలేదండి, తన ధైర్యం చెప్పే ముందుకు ఎక్కడికి వెళ్ళేసరి ముందుకు వెళ్తుందండి. తన సహాయం కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. తనకి అమ్మ నువ్వు అంత దూరం వెళ్తాను అంటే కొంచెం విరాను మన కాలేజీ తరపుని, ఈ పోర్టు స్కూల్ తరపుని మొన్న ఇంకో అవార్డులు ఇచ్చారండి. వాళ్ళందరూ దీవించి మాకు మంచి పేరు తెచ్చావమ్మా, మా గురువులకి అందరూ మంచి పేరు తెచ్చావు, ఇంతమంది పిల్లలు చదువుకున్నారంటే ఏది ఇది లేదు, నువ్వు పేదింటి పిల్లవైనా సరే సాధించావమ్మా, మాకు ఎంత ఆనందంగా ఉందని మన కళ్యాణ మండపం దగ్గర తను సన్మానం చేశారు. తనకి అతను మాట్లాడిన కూడా టైం లేదండి, ఎందుకంటే నేను ఈరోజు వెళ్ళిపోవాలి నేను అనేసి వెంటనే తనకు సన్మానం చేసి వెంటనే ఫ్లైట్కి వెళ్ళిపోయిందండి.
అమ్మా సాధారణంగా ఎవరైనా ఇంట్లోకి ఎంటర్ అవుతే ఒక బొమ్మలో షోకేస్లో బొమ్మలో లేదంటే రకరకాల సీనరీస్ పెడుతుంటుంటారు, కానీ మీ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత మాకు అన్ని మెడల్స్ ఈ మెమోంటోసే కనబడ్డాయి. ఎలా ఉంది? చాలా ఉన్నాయండి మెడల్స్, ఇంకా బొంబాయిలో చాలా మెడల్స్ ఉన్నాయి. ఎందుకంటే తను బాధపడేది ఒకటే, నాకు గవర్నమెంట్ ఏదైనా ల్యాండ్ ఇస్తే నేను మంచి ఇల్లు కట్టుకొని ఇవన్నీ ఒక కాడ ఒక అందంగా కట్టుకొని ఎవరు వచ్చినా చూసినా అవుతుంది, అమ్మ మీరు ఏటమ్మాగో బీరువా మీద పడేశారు, ఇక కబోర్డ్లో పడేశారు అని బాధపడుతుంది. కానీ బాధపడినా మరి అమ్మ గవర్నమెంట్ తెలుసుకొని ఇవ్వాలి తప్పించి మనం ఏంటి చేయగలము. మరి నేనైతే ఇక్కడ ఉండను కదమ్మా, నేను ఆ దేశాలు అంటే అక్కడికి వెళ్ళిపోతాను. మరి కోచ్ సార్లు పోస్ట్ సార్లు గట్రా అడుగుతున్నారు, అడిగితే వాళ్ళు ఏంటంటున్నారంటే ఇస్తాం అంటున్నారమ్మా, నీకు ల్యాండ్ ఇస్తాం అన్నారమ్మా అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నారు, ఇంకా అని చెప్తుంది అంతేనండి. గవర్నమెంట్ విషయంలో అంత ఎలాగా జ్యోతి ఎర్రాజీ వాళ్ళ తండ్రి ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ చెప్పారా? నాన్నగారంటే చెప్తాం మా ఆడి ప్రయత్నిద్దాం సార్. ఓకే, మీరు హ్యాపీయా? ఎలాగున్నది? బాగలేదండి ఆరోగ్యం. ఓకే, మీ పాపకి ఇలాగ అర్జున్ అవార్డు వచ్చింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? బాగా శ్రద్ధ పడతాను సార్, బాగా సంతోషం పడతాను వచ్చిందంటే. బాగా కష్టపడి బాధలు పడ్డది ఇది అవుతాను. ఏం పేరు మీ పేరు? సూర్యనారాయణ సార్, ఎర్రాజీ సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు మీరు? సెక్యూరిటీ చేస్తాను సార్, నైట్ ఓల్ లైట్ షాప్ కూడా సెక్యూరిటీ చేస్తాను. సాధారణంగా సాదాసీదా కుటుంబం నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చింది జ్యోతి ఎర్రాజీ. అయితే తండ్రి ఒక సాధారణ సూర్యనారాయణ గారు సాధారణ సెక్యూరిటీ గార్డుగా నిజంగా ఆ ఇంట్లో పుట్టి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగిందంటే నిజంగా తల్లిదండ్రులకైతే ఇప్పటివరకు తెలియని ఈ విషయం ఇప్పుడు తెలుసుకొని నిజంగా వాళ్ళ ఆనందాలకి అవధులు లేకుండా పోయింది. నిజంగా ఈ అర్జున్ అవార్డు వరించిందంటే నిజంగా చాలా చాలా మంచి ఇదిగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా వీళ్ళైతే మటుకి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆదుకుంటే మా అమ్మ ఇంకా మరిన్ని ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారని చెప్పి ఈ తల్లిదండ్రులు అయితే తెలియజేస్తున్నారు. ఇది జ్యోతి ఎర్రాజీ నివాసం వద్ద నుంచి కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.